విశాఖ పెందుర్తి ఏపీ సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబుకు శిక్ష పడాల్సిందేనని టీడీపీ నేతలు డిమాండ్ చేశారు. ఈ మేరకు పెందుర్తి సీఏ కేవీ సతీష్ కుమార్ కు ఆ పార్టీ సీనియర్ నేతలు సోమవారం ఫిర్యాదు చేశారు. టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి గండి బాజ్జీ ఆధ్వర్యంలో సీఏ కేవీ సతీష్ కుమార్ కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా బాజ్జీ మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో అంబటి రాంబాబు వంటి వ్యక్తులుండడం దౌర్భాగ్యమని, అతడ్ని కఠినంగా శిక్షించి ప్రజాస్వామ్య హక్కుల్ని కాపాడాలన్నారు. తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి కలపడంపై ఆందోళన వ్యక్తం చేస్తూ కొందరు ఫ్లెక్సీ ఏర్పాటు చేస్తే దాన్ని చింపేస్తాను, టీడీపీ నాయకుల్ని కొరికేస్తానంటూ దారుణ వ్యాఖ్యలు చేసిన అంబటిని శిక్షించకపోతే వైసీపీ నేతలు మరికొందరు అలాగే విర్రవీగుతారని పేర్కొన్నారు. కార్యక్రమంలో అవగడ్డ జ్యోతి అప్పలనాయుడు, జెడ్పీ మాజీ ఫ్లోర్ లీడర్ రెడ్డి నారాయణరావు, టీడీపీ స్థానిక నేత కనకరాజు తదితరులు పాల్గొన్నారు. మీ అందరికీ తెలుసు, గత 2 రోజుల కిందట అంబటి రాంబాబు అనే సీనియర్ నాయకుడు సంస్కారం లేకుండా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని తన నోటికి చెప్పలేని పదాలని పక్కా పబ్లిక్ లో తిరిగితే మరి ఎటువంటి చర్యలు తీసుకోవాలో ప్రభుత్వం మరి నిజంగా చెప్పాలంటే తీసుకోలేదు. అయినప్పటికీ మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం, ఇటువంటి వాళ్ళు ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే రాను రాను ఎవరినైనా మాట్లాడే స్థాయికి వెళ్ళిపోతారు బండబూతులు. సో ఏదైనా అతని మీద వల్గారిటీ ఉంటే, ఎక్కడో ఫ్లెక్సీ పెట్టారని చెప్తున్నారు, ఆ ఫ్లెక్సీ పెట్టినప్పుడు ఆ ఫ్లెక్సీ మీద ఏమైనా అసభ్య పదజాలు ఉంటే అయితే కోర్టులో లీగల్గా ఫైల్ చేయాలి, లేదా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వాలి. ఏం సంబంధం అండి? ఫ్లెక్సీ అంటించి దగ్గరికి వెళ్ళి ఓ పెద్ద ఏదో సిఐడి ఆఫీసర్ లాగా ఆ ఫ్లెక్సీని వెరిఫై చేసి చింపేద్దామా లేకపోతే ఉంచుదామా, ఈయన చెప్పడం మాటలు కూడా మీరు చూసే ఉంటారు. దాంట్లో మేము చూసాము, చెప్పడానికి కాదు మేము వెళ్ళింది. అక్కడ మేము ప్రజలకి ఇటువంటి ఫ్లెక్సీలు వేయకూడదని చెప్పడానికి వెళ్ళి చెప్పాము. మేమంటే అలా చెప్పొచ్చే, ఎవరో ఆఫీస్కి వెళ్ళి లేకపోతే ఎవరికైనా కార్యకర్తలు మనం చెప్పుకుంటున్నామా? మనం పోలీస్ స్టేషన్కి చెప్తాం, అయ్యా పలానా వాళ్ళు మా మీద ఫ్లెక్సీ వేశారు, అది చర్య తీసుకోండి. ఆ ఫ్లెక్సీ అటువంటి ఫ్లెక్సీలు వేస్తే మేము మళ్ళీ గొడవలు అవుతాయి, అనవసరంగా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది, మీరు తీస్తారా లేకపోతే కోర్టులో కేసు చేసుకొని అది చర్యలు తీసుకుంటే మేము తీసుకుంటాం, మీరు తీసుకోకపోతే అని చెప్పి జనరల్గా ప్రొసీజర్ మనం ఎక్కడ ఫాలో అయ్యింది. మరి ఈరోజు అత్యంత దారుణంగా వాళ్ళ 5 ఏళ్ల పరిపాలనలో ఇంకా పరిపాలనలోనే ఉన్నాం, పరిపాలన మా చేతిలోనే ఉందన్న ఫీలింగ్తో ఇవాళ కనీసం అక్కడ ఉందని జ్ఞానం లేకుండా అతను ఫ్లెక్సీ దగ్గరికి వెళ్ళి చెప్పడానికి ప్రయత్నం చేశారంటే వాళ్ళ దౌర్జన్యానికి పరాకాష్ట ఇటువంటి చర్యలు అని చెప్పి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. ఈవేళ ఈ విశాఖపట్నంలో పెందుర్తి కాన్స్టిట్యున్సీలో మేము మరి అతని మీద చర్య తీసుకోవాలి, అటువంటి అసభ్య పదజాలాన్ని వాడినందుకు ఒక ముఖ్యమైన నాయకుల్ని, ఈ దేశ రాష్ట్రాన్ని పరిపాలించే నాయకుల్ని అవమానించి ఇటువంటి భాష వాడినందుకు ఆయన మీద చర్య తీసుకొని మరి కోర్టులో కేసు పెట్టాలని కోరాం సిఐ గారిని. మరి ఆ విధంగా మరి ఏం చేస్తారో చూస్తాం. థ్యాంక్ యూ.